ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్. ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటే ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి. మన పొట్టకి, వెన్నుపూసకి మధ్యలో పైన పొట్టలో ఉంటుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది మనకి ఇన్సులిన్‌ని తయారు చేయటం, మన ఆహారాన్ని డైజెస్ట్ చేయటానికి సరైన ఎంజైమ్స్, దాంట్లో ప్రోటీన్‌ని, ఫ్యాట్‌ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్‌ని తయారు చేస్తుంది. ఈ ప్యాంక్రియాస్ అనేది కొన్ని కారణాల వల్ల వాపు ఒక్కసారిగా వాపుకు గురయ్యే అవకాశం ఉంటుంది. దీన్నే మనం ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అంటం జరుగుతుంది. ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది విపరీతమైన కడుపులో నొప్పి, మెయిన్‌గా పైన పొట్టలో కడుపులో నొప్పి, ఈ నొప్పి వీపులోకి పొడుస్తున్నట్టు అనిపిస్తా ఉంటుంది. విపరీతమైన వామిటింగ్ సెన్సేషన్, కొంతమందికి వాంతులు బాగా అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఎక్యూట్ ఎమర్జెన్సీ. హార్ట్ అటాక్ ఎంత డేంజరస్సో ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ కూడా అంతే డేంజరస్‌గా ఉండే అవకాశం చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది. ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మైల్డ్, మోడరేట్, సివియర్‌గా మనం విభజించుకోవచ్చు. ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ మైల్డ్ అయితే జనరల్‌గా మనం అవుట్ పేషెంట్‌లో మందులు, కొన్ని రోజులు బవల్ రెస్ట్ అంటే లిక్విడ్ ఆహారం మాత్రమే తీసుకొని ఇంట్లో ట్రీట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మోడరేట్ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గానీ, సివియర్ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గానీ అయితే వీళ్ళకి డెఫినిట్‌గా హాస్పిటలైజేషన్ చేసి వీళ్ళని మానిటర్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ అనేది మొదటి రోజున వచ్చినప్పుడు మైల్డా, మోడరేటా, సివియరా అని చెప్టం చాలా కష్టం. సో, ఎవరికైనా సరే పైన పొట్టలో విపరీతమైన నొప్పి, వాంతులు, ఈ నొప్పి వీపులోకి పాకుతాంది అంటే అది డెఫినిట్‌గా ప్యాంక్రియాటైటిస్ అని చెప్పి మనం జాగ్రత్త తీసుకొని ఇమ్మీడియేట్‌గా గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌కి చూపించాల్సిన అవసరం ఉంటుంది. ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తే డెఫినిట్‌గా ఐవీ ఫ్లూయిడ్స్, హైడ్రేషన్ చాలా ఇవ్వటం, నొప్పికి మందులివ్వటం, ఏ కారణం చేత ప్యాంక్రియాటైటిస్ వచ్చింది అనేది మనం తెలుసుకొని దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇవ్వటం. ఇలా చేస్తే ఈ అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వల్ల వచ్చే హానికరమైన సైడ్ ఎఫెక్ట్స్‌ని నుంచి తప్పించుకునే అవకాశం, ఈ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ మోతాదులో వచ్చే అవకాశము మనం ట్రీట్మెంట్ ద్వారా చేసుకోవచ్చు. ఈ ప్యాంక్రియాటైటిస్ ఎందుకొస్తుంది? ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మద్యపానం వల్ల ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. బింజ్ డ్రింకింగ్ అంటే ఎక్కువ శాతం ఆల్కహాల్, మద్యపానం అనేది ఎక్కువ శాతం ఒక్కసారే తీసుకునే వాళ్ళల్లో, దీర్ఘకాలికంగా ఆల్కహాల్ ఎక్కువ శాతం తీసుకునే వాళ్ళల్లో ఈ ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఆడవారిలో కూడా ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంది. దీనికి ముఖ్యమైన కారణము గాల్ బ్లాడర్‌లో స్టోన్స్. ఈ పిత్తాశయంలో రాళ్ళు ఉండటం వల్ల కొన్ని సార్లు ఈ రాళ్ళు జరిగి పిత్తనాళంలో నుంచి బయటకొచ్చే టైంలో ఈ ప్యాంక్రియాస్‌ని ఇరిటేట్ చేసి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పిల్లల్లో గానీ, లావుగా ఉండే వాళ్ళలో గానీ అండ్ ఆడవాళ్ళల్లో ఎక్కువ శాతం ఈ బిలియరీ ప్యాంక్రియాటైటిస్ మనం చూస్తాం జరుగుతుంది. ఈ బిలియరీ ప్యాంక్రియాటైటిస్ అనేది వచ్చినప్పుడు కొన్ని సార్లు ఈ రాయి గనక ప్యాంక్రియాటిక్ ద్వారం దగ్గర ఇరుక్కుపోతే ఇమ్మీడియేట్‌గా ఎండోస్కోపీ ద్వారా ఆ రాయిని తొలగించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలా తొలగిస్తే సివియారిటీ నుంచి మనం తగ్గించే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కాకుండా ముఖ్యమైన కారణాలు ఆల్కహాల్, బైల్ డక్ట్‌లో స్టోన్స్ ఉండటం వల్ల ప్యాంక్రియాటైటిస్ అనేది ముఖ్యమైన కారణాలు చెప్పుకుంటే, ఇంకా అరుదుగా వచ్చే కారణాల్లో కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళల్లో ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశము. కొలెస్ట్రాల్‌లో ఒక రకమైన కొలెస్ట్రాల్ ట్రైగ్లిజరైడ్స్ అంటారు. మనందరికీ తెలిసిందే. ఇది 500 కన్నా ఎక్కువగా ఎవరికన్నా ఉంటే వీళ్ళకి ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశము చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లల్లో 15 సంవత్సరాల వయసులోపు పిల్లల్లో కూడా ప్యాంక్రియాటైటిస్ కొంతమందిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఇది డెవలప్‌మెంటల్ అబ్నార్మాలిటీస్ ఆఫ్ ప్యాంక్రియాటైటిస్ అంటారు. కొన్ని డక్ట్స్ అబ్నార్మల్‌గా డెవలప్‌మెంట్‌లో అయితే చిన్న పిల్లల్లో కూడా ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. జన్యుపరంగా ఫ్యామిలీలో ప్యాంక్రియాటైటిస్ ఉండే అవకాశము కొంతమందిలో మనం చూస్తా ఉంటాం. ఇడియోపతిక్ ప్యాంక్రియాటైటిస్ అని కొన్ని సార్లు కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొన్ని రకాల మందుల వల్ల, కొన్నిసార్లు అసలు ఏ కారణం తెలియకుండా కూడా మనకి ఎక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏ రకమైన ప్యాంక్రియాటైటిస్ అయినా గానీ లైఫ్ డేంజర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియేట్ మెడికల్ అటెన్షన్‌లోకి వెళ్ళటం, ఇమ్మీడియేట్‌గా అడ్మిషన్ అవసరమా లేదా అనేది చెక్ చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంటు. దాని ప్రకారం మీ ట్రీట్మెంట్ టైలర్ అవుతుంది. థాంక్ యూ.